ఈ ప్రపంచంలో మనకి ఏదైతే ఎక్కువగా ఇష్టమో ప్రకృతి దానినే మనకు దూరం చేస్తుంది. అది కూడా లేకుండా నువ్వు జీవించాలి అనేది నేర్పించడం కోసం. సూసైడ్ ఈ పదాన్ని సొసైటీలో చాలాసార్లు వినే ఉంటాం. ఎందుకంటే ఈ జనరేషన్ వాళ్ళకి సూసైడ్ అనేది చాలా కామన్ అయిపోయింది. స్కూల్లో పిల్లోడు మంచిగా చదవలేకపోతున్నాడని, కాలేజీలో మంచి ర్యాంక్ రాలేదని, మరికొందరు ఉద్యోగం దొరకలేదని, ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందని, భార్యాభర్తల మధ్య కలహాలు రావడం వల్ల చనిపోతున్నారు. చావడానికి చాలా ధైర్యం కావాలి, కానీ అది అందరికీ సాధ్యపడదు. అలాంటి ఇబ్బంది పడే ప్రతి వారికి కూడా సహాయపడే ఒక వ్యక్తి క్రైమ్ చేయడం ఒక వ్యసనంగా మార్చుకుంటే అలాంటి కేసు మా సిబిఐకి ఒక ఛాలెంజ్గా మారింది. ఇప్పటి వరకు 4 హత్యలు చేశారు, కానీ ఎటువంటి ఎవిడెన్స్ లేవు, దొరకలేదు కూడా. సార్, ఊర్చిలో డెడ్ బాడీ దొరికిందంట, ఇన్ఫర్మేషన్ వచ్చింది. సార్, బాడీ దొరకలేదు, హ్యాండ్ ఒకటే దొరికింది. అంత వైల్డ్గా ఎవరు చేసి ఉంటుంది? నువ్వు ఒక పని చెయ్యి. అక్కడ దొరికిన హ్యాండ్తో పాటు ఎవిడెన్స్ ఫోరెన్సిక్కి పంపించి ఆ రిపోర్ట్స్ని క్యాబిన్ తీసుకుంటాం. ఓకే సార్. వెళ్ళు. సార్, ఇదిగోండి మీరు అడిగిన ఫైనల్ రిపోర్ట్స్. లాస్ట్ మంత్ సేమ్ ఇలాంటి కేసులు 4 ఉన్నాయి సార్. సార్, రిపోర్ట్లో ఫోటో మిస్ అయింది, మీకు వాట్సాప్ చేసాను, చెక్ చేయండి ఒకసారి. పాటలో ఉన్నాడు కదా వీడు. రీసెంట్గా వచ్చిన ఒక ఫెస్టివల్లో మేము వెతుకుతున్న వాడి ఫోటో పబ్లిష్ అయ్యింది. వాడు ఎక్కడున్న ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కోసం నేను బయలుదేరాను. ఎవరు కావాలి? గణేష్ కావాలి, ఉన్నాడా లేదా అనుకున్నాను. ఏమైంది? అది మా కొలీగ్ ఆఫీస్కి ఏమో ఇన్ఫర్మేషన్ వర్క్ వచ్చానండి. ఫోన్ చేసి ఫోన్ అనేది 1 మంత్ నుంచి చేయమని. ఎలా కాంటాక్ట్ అవ్వ అంటే 1 మంత్ బిఫోర్ కాల్ చేసాడు. కాల్ చేస్తే ఎక్కడున్నావు అని అడిగాను. నేను బాగానే ఉన్నాను, కొంచెం సేఫ్గా ఉండని చెప్పాడు. ఆఫీస్కి క్రైమ్ బ్రాంచ్ వచ్చారు, దానికోసం వచ్చారు. ఎందుకు మాకు ఆ రిమార్క్ ఉంచాలి, ఇది కారణం తెలుసుకున్నాము మా వర్క్ అనిపించింది. ఓకే బాయ్, వస్తే కొంచెం చెప్పండి ఇన్ఫర్మేషన్. గనా, నీ గురించి పోలీస్ డిపార్ట్మెంట్కి తెలిసిపోయినట్టుందిరా. ఇప్పుడే ఇంటికి వచ్చారు ఇన్వెస్టిగేషన్.
ఎవరికైనా నిజం చెప్తే నా స్టైల్ ఇంటర్గేట్ చేయమంటావా? హలో సార్, మనం వెతుకుతున్న వాడు లొకేషన్ ఎక్కడుందో తెలిసింది. మీకు షేర్ చేస్తున్నాను, తొందరగా వచ్చేసేయండి. సరే. My prey will become man. Bang, bang. I'm in motion. ఎక్కడున్నారు? మొత్తానికి క్రిమినల్ పట్టేసుకున్నాం అయితే. ఇంకా నవ్వుతావేంట్రా ఇన్ని చేసి? ఎందుకు నవ్వుతున్నావు నువ్వు? ఈ మర్డర్స్ అనగత రీజన్స్ ఏంటి? డబ్బా, పగ, ఇంకేమైనా ఉన్నాయా? నేను చేయమని చెప్పాడా నీకు? చెప్పు. అన్నిటికంటే విలువైన సార్. వీటికంటే విలువైందా? ఏంట్రా అది? ప్రేమ సార్. ప్రేమ? ప్రేమ ఏంట్రా ప్రేమ? ఈ ప్రేమేరా నిన్ను ఇలా నిలిచిపెట్టింది. మనం చేస్తున్న తప్పేమోరా. ఏం చేసిన వాడి సంతోషం కోసమేనా? కానీ ఆ సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు. కానీ వాడు అంత తొందరగా వైజాగ్ నుంచి వస్తాడని అనుకోలేదు. జాబ్ కోసం వైజాగ్ వెళ్ళాడు. సడన్గా వాడిని చూసేసరికి వాడికి నిజం చెప్పక తప్పలేదు. ఎక్కడికైనా తీసుకొచ్చావా? అరే చెప్తుంటే వెళ్ళిపోతామేంద్రా? అరే ఏరా ఏమైందిరా? తీసుకెళ్తా. చాలా రోజులు ఏంటో మాట్లాడాలి. ప్లీజ్ మాట్లాడరా. తను చనిపోయి వారం రోజులైందిరా. ఈ విషయం నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కాలేదురా. అందరూ కలిసి తను కాల్చి చంపేశారా. నువ్వు నేను మనమిద్దరంటే ఎవరన్నా అది తప్పు మాటే. ఈ విషయం చెప్తే ఏమైపోతావని రా ఇన్ని రోజులు నీకు చెప్పలేదు. క్షమించరా నన్ను.
ఏంట్రా ఏం చేసావురా? ఒప్పుకోలేదు, చంపేశా. ఇప్పుడు ఏంటి? ఒకవేళ ఈ విషయం బయటికి తెలిస్తే? చంపేశా. ఈ విషయం నీకు చాలాసార్లు చెప్పాలనుకున్నాను రా. నేను లవ్ చేసిన అమ్మాయిని నువ్వు లవ్ చేసావు. ఆఖరికి సురేంద్ర కూడా నీ లవ్కి హెల్ప్ చేశాడు రా. ఆ రోజు నుంచి నన్ను పట్టించుకోవడం మానేశారు. దానికి కారణమైన అమ్మాయిని చంపేశాను రా. ఇప్పుడేంటి? సార్ ఆల్రెడీ నీ జీవితంలో విలువైంది కోల్పోయావా? ఈ హత్య చేసి నీ జీవితాన్ని కూడా మళ్ళీ కోల్పోయావా? హత్య చేయడం ఏంటి సార్? ఆల్రెడీ నలుగురిని చంపేస్తాడు కదరా. ఆ 4 మర్డర్స్ చేసింది వీడి కాదు సార్. ఎవడరా నువ్వు? నన్ను ఎందుకు ఇక్కడ తీసుకొచ్చావు? అసలు నీకేం కావాలి? నాకు కావాల్సిన పైన ఉంది, అయితే వెళ్ళరా. ఆ రోజు సురేంద్రని ఇంట్రోగేషన్ చేసిన రోజే నాకు తెలిసింది. వంశీ ఆ అమ్మాయిని ఆటోలో తీసుకొస్తుండగా ఒక రోడ్ యాక్సిడెంట్ చేశాడని. ఆ కారు కరెంటు పూలకు తగలడం వల్ల షార్ట్ సర్క్యూట్ అయ్యి కారు కాలిపోయింది. ఆ కారులో 6 ఉన్నారని మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. కానీ 3 మాత్రమే అందులో బయటపడ్డారని తెలిసింది. అందులో మొదటివాడు సురేంద్ర, రెండోవాడు ఆ మాస్క్లో వేసుకున్నాడు, మూడోవాడు ఎక్కడున్నాడో మన ఏజెంట్స్కి ఇన్ఫర్మేషన్ వచ్చింది. మాస్క్ మ్యాన్స్తో కలిసి ఆ 3వ వాడు ఎవరినో చంపుతున్నాడని ఇన్ఫర్మేషన్ వచ్చింది. వెంటనే నేను అక్కడ బయలుదేరాను. నువ్వు వస్తావని నాకు తెలుసు, ఎందుకంటే నేను ఎదురు చూస్తుంది నీకోసమే. నేను ఇక్కడున్నది కూడా నీకోసమే. ఇద్దరిలో నా దగ్గర ఉన్నది ఎవడు మరి? అంటే